హైటెక్ సిటీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఐటీ కారిడార్. కానీ ఇలాంటి ప్లేస్లోనే ఒక పబ్లిక్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. అదే ది కొఫోర్జ్ లైబ్రరీ. టెక్ లైఫ్లో లేదా వారి రోజువారీ పనిలో బిజీగా ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి కొంత సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి కూడా చాలా బుక్స్ ఉన్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ బుక్స్ చదివిపిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, నా పేరు సబిత. నేను బిఎంఎస్లో వర్క్ చేస్తున్నాను. సో మేము మియాపూర్లో ఉంటాము. బట్ ఇది ఐటీ వర్క్ కారిడార్కి దగ్గరగా ఉంది కాబట్టి మా కిడ్స్ని వీకెండ్కి తీసుకొచ్చాము. దే లవ్ బుక్స్. ఇక్కడ చాలా ఆల్ వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఫిక్షన్, సైన్స్ రిలేటెడ్, చిల్డ్రన్ బుక్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 15,000 బుక్స్ ఉన్నాయని నేను విన్నాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డెసిషన్ బై ద కొఫోర్జ్ కంపెనీ అండ్ ఆల్ ద పీపుల్ విల్ ఎంజాయ్ హియర్. అండ్ ఇక్కడ మేము రెగ్యులర్గా ఇది ఫస్ట్ టైం రావడం ఈ వీకెండ్ కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా రావడానికి మేము ట్రై చేస్తుంటాం. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు లిఖిత్ నందన్. నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. ప్రథమ్ బుక్స్ ఇంకా డాక్టర్ సూస్ బుక్స్. నేను ఎప్పుడూ లైబ్రరీకి రాలేను. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అసలు స్క్రీన్ టైం అసలు కిడ్స్కి ఇవ్వకూడదు అనేసి మాకు కూడా చాలా ఉంటుంది. సో రీసెంట్గా తెలుసుకున్నాము ఇట్లా కొఫోర్జ్ వాళ్ళు లైబ్రరీ స్టార్ట్ చేశారనేసి. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మాలాంటి ఇట్లా కిడ్స్ స్క్రీన్ టైం లేకుండా బుక్స్ చదవడం అనేది దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. సో వీ విల్ ఆల్సో లెట్ అదర్స్ నో దట్ ఈ లైబ్రరీ మన ఏరియాలో వచ్చింది కొండాపూర్లో. సో ఈ టైంని యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లీ సాటర్డే ఆర్ సండే వీ కెన్ కమ్ హియర్ అండ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. నా పేరు హర్షిత్. నేను 7th క్లాస్లో చదువుకుంటున్నాను. ఈ లైబ్రరీ గురించి నేను సోషల్ మీడియాలో నేర్చుకున్నాను. ఈ లైబ్రరీలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉన్నాయి. చాలా ఫిక్షనల్, సైన్స్, చాలా లైఫ్ స్కిల్స్ రిలేటెడ్ బుక్స్గా ఉన్నాయి. నేను రోజు స్కూల్కి వెళ్ళి బిజీగా ఉంటాను, హోంవర్క్ చేసుకుంటాను. ఇప్పుడు లైబ్రరీ వస్తే రిలాక్స్ అయ్యి అంతా నేర్చుకోగలుగుతున్నాను. చాలా బాగున్నాయి ఇక్కడ బుక్స్, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ లైబ్రరీ ఇక్కడ ఇంత దగ్గరలో పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ హైదరాబాద్లో పబ్లిక్ లైబ్రరీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది క్వైట్ యాక్సెసిబుల్ అండ్ ద కలెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ కమింగ్ హియర్, బట్ ఐ సీ దట్ I'll be visiting a lot to this library, seeing the very good collection of books. In fact, the kids are also very happy with the collection. I think ilanti library ఈ కాంక్రీట్ జంగిల్లో ఇంత స్పేస్ తీసుకుని పెట్టడం, ఇన్ని బుక్స్ పెట్టడం, దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్స్ టు కొఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ. నాకైతే బాగుంది. నేను ఇప్పుడు ఎలాగ రిటైర్ అయిపోయాను కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ యుగంలో లేను. కానీ పిల్లలకి, యువకులకి, ఎవరికైనా సరే బుక్స్ చదవడం అనేది మంచి అలవాటు ఉన్నాయి. కానీ తెలుగులో చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా చాలా వరకు పుస్తకాలు పెంచాల్సిన అవసరం ఉంది తెలుగులో. చాలామంది ఫేమస్ రైటర్స్ బుక్స్ లేవు ఇంకాను. అతి తక్కువ ఉన్నది తెలుగు అనిపిస్తోంది. ఇంకా పుస్తకాలు పెంచితే బాగుంటుంది తెలుగులో. యండమూరి వీరేంద్రనాథ్, కొడవగంటి కుటుంబరావు, మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఇంకా చాలామంది ఉన్నారు. అట్లా వాళ్ళ పుస్తకాలన్నీ కూడా ఉంటే చదవాలనే కోరిక కూడా పుడుతుంది అటువంటివన్నీ చూస్తే. హలో అండి, నా పేరు పూర్ణచంద్రరావు. ఈ లైబ్రరీ ఇక్కడ స్టార్ట్ చేశారని ఫ్యూ డేస్ క్రితం స్టార్ట్ చేశారని నాకు నిన్నే తెలిసింది. సో మై కిడ్స్ ఆర్ వెరీ ఈగర్ టు ఫైండ్ న్యూ బుక్స్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ వయా ఏ బుక్. సో ఇదివరకు వేరే కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ లైబ్రరీకి రెగ్యులర్గా వెళ్ళి అక్కడ బాగా అలవాటు పడ్డారు లైబ్రరీకి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి లైబ్రరీ అండి. చాలా పెద్ద స్పేస్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేయవలసింది చాలా బుక్స్ ఉన్నాయి. యానిమల్స్కి సంబంధించింది అట్లాంటి చాలా బుక్స్ చూశారు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి. హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో డీవియేషన్ ఫ్రమ్ ద రెగ్యులర్ లైఫ్. సో వాళ్ళు కావాల్సిన బుక్స్ తీసుకుని ఇక్కడ చదువుకునే వాతావరణం కూడా చాలా బాగుందండి.
అంటే ఇక్కడికి వచ్చి చదువుకునే పని అయితే ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ బుక్స్ ఏమన్నా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి చదువుకోవాలనుకుంటే కనుక ఫీచర్ చెప్పినట్టున్నారు, మెంబర్షిప్ తీసుకుని యూ కెన్ ఆప్ట్ ఫర్ సింగిల్ బుక్ విచ్ ఈజ్ లెస్ దెన్ 1000 రూపీస్ తీసుకెళ్ళచ్చు అనేది. ప్రాబ్లీ దే విల్ ఎక్స్పాండ్ దట్ మెంబర్షిప్ ఆప్షన్ అగైన్ ఇన్ ఫ్యూచర్. బట్ ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వచ్చి చాలా సరదాగా చదువుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది. అలాగే వాళ్ళ రోజువారీ బిజీ పనుల నుంచి కూడా వచ్చి చదువుకోవడం వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్గా చెప్తున్నారు. అలాగే చాలా ఐటీ కంపెనీలు ఇక్కడ దగ్గర ఉండడం వల్ల వాళ్ళ వర్క్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ వర్క్ని రెజ్యూమ్ చేసుకునే అవకాశం కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇలా లైబ్రరీకి వచ్చి చదవడం వల్ల వాళ్ళ పిల్లలకి కూడా మంచి ఎక్స్పీరియన్స్, స్క్రీన్ టైం కూడా తగ్గే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్గా ఇక్కడికి వచ్చే రీడర్స్ చెప్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.